బాలీవుడ్ థియేటర్స్ లోకి ధురంధర్ వచ్చిన తర్వాత మొత్తం ఆ సినిమాదే డామినేషన్. నెల రోజులు దాటిపోయింది. ఈ సినిమా కలెక్షన్స్ ఎక్కడా తగ్గటం లేదు. అంతేకాదు మరో సినిమాను ఆడనివ్వటం లేదు. ధురంధర్ కలెక్షన్స్ లో కొంచెం డ్రాప్ కనిపించినా ఆడియన్స్ కు మాత్రం మరో మూవీ నచ్చటం లేదు. మరి బాలీవుడ్ కి మరో హిట్ మూవీ ఎప్పుడు వస్తోంది అంటే అందుకు జనవరి 23 వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఒక సినిమా నెల రోజులుగా బాక్స్ ఆఫీస్ దగ్గర స్టడీగా కలెక్షన్స్ కొల్లగొడుతుంది అంటే ఆ మూవీ ఎన్ని రికార్డులను బద్దలు కొట్టాలో అన్ని రికార్డులను బద్దలు కొడుతుంది. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సరిగ్గా దురంధర్ అదే చేస్తోంది. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి చాలా రికార్డులను బద్దలు కొట్టింది. ఇటీవలే పుష్ప 2 హిందీ వర్షన్స్ కలెక్షన్స్ ను అధిగమించి నయా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 30 రోజులు దాటిన తర్వాత దురంధర్ వసూళ్లలో కాస్త తగ్గుదల మొదలైంది. అలాని మరో బాలీవుడ్ మూవీకి కలెక్షన్స్ పెరగటం లేదు. దురంధర్ రిలీజ్ తర్వాత హిందీ ఇండస్ట్రీలో చాలా చిత్రాలు వచ్చాయి, కానీ ఏవి కూడా మినిమం కలెక్షన్స్ ను అందుకోలేకపోయాయి. ఈ సిచ్యువేషన్ ఇంకెన్నాళ్ళు అనుకుంటూ ఉండగా జనవరి 23న బార్డర్ 2 రిలీజ్ కి రెడీ అవుతోంది. హిందీ ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు ఇప్పుడు ఈ చిత్రం మాత్రం దురంధర్ తర్వాత మరోసారి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోసారి దురంధర్ రేంజ్ లో వసూళ్లను రాబట్టనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 1971 ఇండియా పాకిస్తాన్ వార్ బ్యాక్ డ్రాప్ లో సన్నీ డియోల్, జాకీ ష్రాఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రలో బార్డర్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. జేపీ దత్తా దర్శకత్వంలో తెరకెక్కిన వార్ డ్రామా అప్పట్లోనే దాదాపు 70 కోట్లను కొల్లగొట్టి సంచలన విజయాన్ని సాధించింది. ఇప్పుడు 28 ఏళ్ల తర్వాత బార్డర్ కు సీక్వెల్ వస్తోంది. జనవరి 23న రిలీజ్ కు సన్నాహాలు జరుపుకుంటోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్ లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.